తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఒక మహావిష్ణు భక్తుడు పెరియాళ్వార్ ఉండేవాడు. ఒకసారి అతను ఆలయానికి సంబంధించిన పూలను తీయడానికి తులసి తోటకు వెళ్తాడు. అక్కడ ఒక బంగారు పెట్టెలో మెరుస్తూ ఒక పాప దొరుకుతుంది. అతనికి ఆ దేవుడిచ్చిన వరప్రసాదం అనుకొని ఆ పాపను దత్తత తీసుకొని కూతురిలా పెంచుకుంటాడు. ఆమెకు గోదా అని పేరు పెట్టాడు. తమిళంలో ఆమెను ఆండాల్ అని అంటారు. గోదాదేవి చిన్నప్పటి నుంచే స్వామిపై ఎంతో ప్రేమ భక్తితో ఉండేది. ఎంతో ప్రేమతో తానే తన చేతులతో పూలమాలను గుచ్చి ఆ స్వామివారికి సమర్పించేది. ఒకసారి గోదాదేవి పూలమాలను స్వామివారికి వేయకుండా మొదట తన మెడలో వేసుకొని స్వామివారికి వేస్తుంది. అది చూసిన ఆమె తండ్రి ఆమెను కోపంతో తిడతాడు. ఆమె ఆ రోజు చాలా బాధపడుతుంది. అదే రోజు రాత్రి పెరియాళ్వార్ కలలోకి ఆ స్వామి కనిపిస్తాడు. నువ్వు ఎందుకు ఆమెను తిట్టావు? ఆమె నా ప్రియమైన భక్తురాలు. స్వామివారు పెరియాళ్వార్తో, ఈరోజు నువ్వు నాకు సమర్పించిన పూలమాల ఏమాత్రం నచ్చలేదు. నాకు నువ్వు ఈరోజు ఇచ్చిన పూలమాల ఏమీ నచ్చలేదు. నాకు గోదా ఇచ్చే పూలమాలే ఎంతో ఇష్టం అని అంటారు. అప్పుడు పెరియాళ్వార్కి అర్థమవుతుంది గోదా ఒక సాధారణ అమ్మాయి కాదు, ఒక దైవ స్వరూపం అని. అప్పుడే గోదాదేవి కలలో కూడా స్వామి ప్రత్యక్షమై, నేను నిన్ను శ్రీరంగంలో వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న పెరియాళ్వార్ ఆమెను పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి శ్రీరంగం వీధుల్లో అంగరంగ వైభవంగా తీసుకొని వస్తాడు. అప్పుడు శ్రీరంగనారాయణ స్వామి ప్రత్యక్షమయ్యి ఆమెను వివాహం చేసుకుంటాడు. గోదాదేవి ఒక దివ్య జ్యోతిగా మారి స్వామివారి హృదయంలోకి వెళ్ళిపోతుంది. దీన్నే గోదా కళ్యాణం లేదా ఆండాల్ తిరుకల్యాణం అని అంటారు. ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం వీరి వివాహాన్ని శ్రీరంగంలో అంగరంగ వైభవంగా జరిపిస్తారు. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.